టకాఫర్ యొక్క సెలక్షన్ ట్రయల్స్కి వచ్చేసినటువంటి వివిధ జిల్లాల నుండి వచ్చేసిన క్రీడాకారులారా, అదే రకంగా వేదిక మీద అలంకరించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బ్రహ్మానందం గారు, సంతోష్ గారు, నవీన్ గారు, జమ్మపూర్ శేఖర్ గారు, షాయి గారు, బాణ గారు, రాజేంద్ర గారు, కూర్చోవచ్చు రాజు, మాస్టర్ ముత్తురాజు, ఏదైతే ఇందాక చెప్పిన విధంగా ఈ క్రీడల్లో గెలుపు ఓటములు అనేది సహజమే. ప్రతిది కూడా మనము పోటీ తీసుకోవాలి. ఒకసారి గెలిచిన వాళ్ళు మరొకసారి ఓడిపోవచ్చు, ఓడిపోయిన వాళ్ళు మరొకసారి గెలవచ్చు. ఈ యొక్క క్రీడల లోపల మనము నిరాశ నిస్పృహ చెందవచ్చు. నిత్యము సాధన చేయాలి. ఏం చేయాలి అంటే సాధన అంటే డైలీ గ్రౌండ్ నమ్ముకోవాలి. గ్రౌండ్ నమ్ముకొని ప్రాక్టీస్ చేయాలి. ఏం చేయాలి? మీరందరూ కూడా సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ కూడా ఉన్నట్టు, సీనియర్ లేనట్టు, సబ్ జూనియర్, జూనియర్. ఇప్పటి నుండే మేము గొప్ప క్రీడాకారులు కావాలని ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఇదే వయసు. ఏదైతే చెట్టు పెద్దగా దొడ్డు ఇది వంగుతుందా, మలుతుందా? మీరు చిన్నవారు, మీరంతా సబ్ జూనియర్స్, జూనియర్స్. ఇప్పటి నుండి మీరు ఏదైతే క్రీడ నమ్ముకొని సిస్టమేటిక్గా ఒక కోచర్ తానా ప్రతిరోజు నిత్యము గ్రౌండ్కి వచ్చి మీరైతే సాధన చేస్తారో గొప్ప క్రీడాకారులు కావాలని ఇప్పటి నుండి మీరు ఆ సంకల్పం పెట్టుకుంటే రేపు భవిష్యత్తులో గొప్ప క్రీడాకారులు అవుతారు. నిజమా కదా? ఒక పివి సింధు కానీ, ఇంతకుముందు అజారుద్దీన్ కానీ, మల్లేశ్వరి కానీ, కిషోర్ కుమార్ బాక్సర్ ఏదైతే ఒలింపిక్ పథకం పొందిన వ్యక్తి, ఇట్లా అనేక మంది కూడా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు ఉన్నాయి. ఆ మధ్యలో ఉన్నాడు అస్సాంలో ఉన్నటువంటి